హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన మనకి రెండో చంద్రగ్రహణం అనేది రాబోతుందండి. ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయం ఏంటి, మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనపడుతుందా, ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనపడుతుంది, సూతకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ఇది ముల్లోకాలపై ప్రభావం పడుతుందండి. సూర్యచంద్ర గ్రహణాలు సాధారణంగా అశుభం అని మన జ్యోతిష్యులు అయితే చెప్తూ ఉంటారు. ఈ నెలలో సెప్టెంబర్ 18వ తేదీన మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి. అయితే ఈ మాసంలోనే ప్రతిపక్ష రోజులు కూడా ప్రారంభమవుతాయి. ఈ చంద్రగ్రహణం ఇప్పుడు ఎప్పుడు ఏర్పడుతుందో నేనైతే తెలియజేస్తానండి. ఇది 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 6:11 గంటలకు ప్రారంభమయ్యి ఉదయం 10:17 గంటలకైతే పూర్తవుతుందండి. అంటే 4 గంటల 6 నిమిషాలైతే ఈ చంద్రగ్రహణం అయితే ఉంటుందండి. ఇది పగలు ఉంటుంది కాబట్టి మనకైతే కనిపించదు. సూతకం అనేది కూడా మనకైతే ఉండదండి. సాధారణంగా ఈ మన దేశంలో కనిపించదు కాబట్టి మనకి సూతకం కూడా ఉండదు. గ్రహణానికి 9 గంటల ముందే సూతకం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రెండో చంద్రగ్రహణం ఇప్పుడు ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. ఇది ఉత్తర, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, పసిఫిక్ సముద్రం, అట్లాంటిక్ సముద్రాల వద్ద ఈ రెండో చంద్రగ్రహణం అయితే కనిపిస్తుందండి. మనకైతే కనిపించదు. మనకెందుకంటే ఆ టైంలో పగలు కాబట్టి మనకి చంద్రుడనే కనిపించారు కాబట్టి మనకి ఆ గ్రహణ ప్రభావం అయితే ఉండదండి. మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావం అయితే ఉంటుంది. ఈ గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. అవి ఏమిటో అనేది నేను ఇప్పుడైతే తెలియజేస్తాను. ఈ గ్రహణ టైంలో కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదలవుతుందండి. అది ప్రజలపై ప్రతికూల ప్రభావం అనేది చూపుతుంది అని ప్రజల నమ్మకం. ఈ గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఈ సమయంలో గర్భిణీలు ఇంటి నుండి బయటకు అస్సలు రాకూడదండి. ఇది వారి ఆరోగ్యం పైన, పుట్టబోయే బిడ్డ పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం అండి. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి అనేది రాకూడదండి. గ్రహణం యొక్క కాంతి గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. పదునైన వస్తువులు అంటే కత్తెర, సూదులు, చాకులు వంటి వాటితో జాగ్రత్తగా అవి వాడకూడదండి. ఎందుకంటే అవి పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని నమ్మకం అండి. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీలు నిద్రపోకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వారు ఈ సమయంలో నిద్రపోతే అది నేరుగా శిశువు యొక్క మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటారు. ఈ టైంలో వీలైతే గర్భిణీలు భగవద్నామ స్మరణ చేయడం వల్ల మేలు జరుగుతుందని చెప్తారండి. ఓకే అండి, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. Thank you for watching.